స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలండి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు? ఫస్ట్ ఎవరికి ఇస్తారండి? మీరు మనం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోలే. ముందు ఎవరికి ఇస్తాము? ఒలింపిక్స్లో వచ్చినకి ఇస్తారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో లేకపోతే వరల్డ్లో ఛాంపియన్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత అది లేకపోతే దాంట్లో మళ్ళీ గోల్డ్, మళ్ళీ బ్రాంజ్ ఇవి చూసి ఇస్తారు. అవి లేకపోతే స్టేట్లో ఇస్తారు. స్టేట్లో అయిపోతే యూనివర్సిటీ ఇస్తారు. అయిపోతే కాలేజీ ఇస్తారు. ఇది అంతే, అవునా కదా? ఈ జీవులన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. 2012లో ఉన్నాయి, మళ్ళీ 25 ఇచ్చారు, 26 ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2 గ్రూప్ 1 పెట్టి రాస్తారో అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కులలో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సి ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పింది అవుతా చెప్పండి, ఖండించమండి. ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు ఇచ్చేవచ్చు ఉద్యోగం. అంటే ఎప్పుడు పెడితే సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఉండడానికి? ఇంతకుముందు 2% ఉండేది 3% పెంచారు. ఇప్పుడు ఆ 1% ఎవరు తగ్గించారు? అది లేదు. గత ప్రభుత్వం 12లో ఈ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో. రెండు 2012లో ఇచ్చిన జీవోని 14 తర్వాత ఈ ప్రభుత్వంలో వచ్చి మరి 14-19 కూడా ఆ జీవో కంటిన్యూ అయింది కదా. మరి 25లో వచ్చి ఆ 1% పెంచావు. ఓకే, పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్కి? ఓసీలకా? ఏ ఏ ఏ కోపం తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఎస్, అడుగుతారు, ఒకటే 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అందులో తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నవాడు, దానికి సమాధానం లేదు. అపోవాలి ఇవన్నీ కూడా డిఎస్సిలో ఊరిగా 15 నెలలు